వైసీపీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలిపితే ఇతర రాజకీయ పక్షాలు బలమైన అభ్యర్థి కోసం గాలిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలోని మీడియాతో మాట్లాడుతూ బలహీనంగా ఉన్న రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ రెండూ ప్రత్యేక హోదా కోసం ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. ఉన్న ముగ్గురు ఎంపీలతో సాధించలేని టీడీపీ నాలుగో అభ్యర్థిని గెలిపిస్తే సాధించేది శూన్యమని చెప్పారు. భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పే చంద్రబాబు ఓడిపోతే దానికి అధికార పార్టీ బెదిరింపులే కారణమని చెప్పడం అలవాటుగా మారిందని అన్నారు. అందరూ టీకాలు వేసుకున్నారు. తిరుపతి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు ఈ నెల 29వ తేదీ అంటే సోమవారం తన నామినేషన్ని దాఖలు చేయనున్నారు. చాలామంది చాలా పార్టీలు బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దించాలి, బలమైనటువంటి అభ్యర్థులను పోటీకి దించి వాళ్ళ ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అతి సాధారణమైనటువంటి వ్యక్తి, సామాన్యుడైనటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ గురుమూర్తి గారిని ఎంపిక చేసి ఈరోజు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలన్నీ కూడా బలమైనటువంటి అభ్యర్థుల కోసం ఈరోజు వెంపర్లాడడం, వెతకడం, ఒక్కొక్కరిగా ఈరోజు ప్రకటించడం. ఎందుకంటే పార్టీలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక కోసం ఈరోజు ప్రాకులాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే ప్రారంభించారు దాడి చేయడం, రకరకాలైనటువంటి బురద జల్లేటువంటి పరిస్థితి, ఈరోజు ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మేము స్పష్టంగా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మేము సాధిస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటనలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందువల్ల మీరు ప్రత్యేక హోదాని సాధించలేకపోయారు? నిన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు, మాకు 3 సింహాలు ఉన్నాయి, 4వ సింహం కూడా కనుక వస్తే 4 సింహాలు కలిసి పోరాడితే మనకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పాడు. ఈ 3 సింహాలు ఏం చేసినట్టు? ఈ 21 మాసాలుగా ఈ 3 సింహాలు గోడు గీక్కుంటున్నాయా? ఏమి చేసేవి చెప్తే ఈ 3 సింహాలు 4వ సింహాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడతారు.